హల్లెలూయా చూద్దామా. హల్లెలూయా. నాకు ఇప్పుడు తిక్కతనంగా నేను మాట్లాడతా, అజ్ఞానిగా మాట్లాడతా. నీ శరీరం నీదా? నీ ప్రాణం నీదా? నాది ఎంత ఏంటో తెలుసా? మనమే పుట్టించుకుంటేనే మంది. హల్లెలూయా. సంపాదించుకునేది కూడా మంది కాదు, సంపాదించుకునేది ఇంకొకరిది. దాని ఎవరిది? భూమిది. దాన్ని ఏం చేస్తున్నావు? పండించుకుంటున్నావు. అది నాదంటానికి ఉందా? ఉందా? కానీ దేవుడు అంటాడు, నేను అన్నిటిని పుట్టించాను, నేను సృష్టికర్తను. అందుకే ఆయన అంటారు, నాది నాది. ఈ మాట చెప్పడానికి సర్వలోకాలలో ఆయన ఒక్కడికి అధికారం ఉంది, ఆయనకొక్కడికే శక్తి ఉంది. నమ్మేవారు హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయనట బైబిల్లో పౌలు చూసారా, ఎంత గొప్ప మనోదృష్టి కలిగి, ఆత్మబలం కలిగి, దేవుని పరిపూర్ణత్వాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఆయన. పౌలు గారికి ఒక వందనాలు చెప్తామా? నాకు పౌలు మీద ఈరోజు ఆశ కలుగుతా ఉంది. ఎంత సాధించినవయ్యా ఇన్ని మర్మాలు. దేవుడి యొక్క ఒరిజినాలిటీని ఆయన మనుషులకు తీసుకొచ్చి చెప్తున్నాడు. చూడండి ఎంత ప్రార్థన వీరుడు, ఎంత ఆత్మీయ వీరుడు. వింటున్నారు? మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? పట్టుకుంటున్నారా? రెండవది అద్వితీయుడు. బైబిల్లో ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఈ మాట బైబిల్ పుస్తకంలో చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. మన దేవుడైన యెహోవా, హల్లెలూయా చెప్పండి, అద్వితీయుడగు యెహోవా. చాలు. మన దేవుడు ఎవరట? అద్వితీయుడు అంటే ఏకైక నిజ దేవుడు, సాటి లేని, సరి సమానత లేని, ఏకైక ఒకే ఒక్కడై ఉన్న నిజ సత్య దేవుడు ఆయన. చేతులు కొట్టి ఆమేన్. యేసు ఎవరండి? మనం ఆరాధిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? తండ్రి అనే రూపంలో ఆరాధిస్తున్న ఆ మహనీయుడు, ఆ త్రియేక దేవుడు ఎవరండి? ఆయన ఒక్కడే నిజ సత్య దేవుడు. అద్వితీయుడు అనడానికి ఇంకొక అర్థం ఉందేంటో తెలుసా? జ్ఞాన సత్య స్వరూపం ఆయనే. హల్లెలూయా. జ్ఞానానికి స్వరూపం, సత్యానికి స్వరూపం, ధర్మానికి స్వరూపం, నీతికి స్వరూపం, న్యాయానికి స్వరూపం ఆయనే. న్యాయానికి రూపము లేదు, ధర్మానికి రూపము లేదు, సత్యానికి ఆకారము లేదు, వాటి శక్తులు కొలవలేనివి. హల్లెలూయా. లీటర్లలో కొలవలేరు దేవుని జ్ఞానాన్ని, మానికలలో కొలవలేరు దేవుని జ్ఞానాన్ని, కేజీ రాయులతో కొలవలేరు దేవుని జ్ఞానాన్ని. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సముద్ర జలములను కొలవలేనిది ఎంత అసాధ్యమో, సత్యమును కొలవటము అంతకంటే అసాధ్యము. గాలిని కొలవలేనిది ఎంత అసాధ్యమో, సత్యమును కొలవలేనిది అంతకంటే అసాధ్యమో. ఆమేన్ చెప్పండి. వెలుగును వెలుతురును కొలవలేనిది ఎంత అసాధ్యమో, దైవ జ్ఞానమును కొలవలేనిది, సత్యమును కొలవలేనిది అంత అసాధ్యమో. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, నువ్వు నేను ఎంత అదృష్టవంతులమో, ఎంత భాగ్యవంతులమో. దేవునికి మహిమ కలుగునుగాక. మీ భర్తని ప్రేమతో పిలుచుకొని రండి, ఇక దేవుడు క్రియ చేస్తాడు. నేను చెప్పానా ప్రసంగ ప్రవాహం రాబోతుందని? దేవుడు ఇస్తున్నాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. అద్వితీయ, ఆయన అద్వితీయ సత్యదేవుడని బైబిల్ చెప్తా ఉంది. తర్వాత ఆయన ఎవరట? సర్వాధిపతి. ఎవరంట మన దేవుడు? ఎవరంట మన దేవుడు?
ఆమేన్. ఈరోజు ఎన్ని పరిస్థితులు కావచ్చు, తుఫానులు కావచ్చు, నాశనాలు కావచ్చు, మనుషుల రాజ్యాలు కావచ్చు, అధికారాలు కావచ్చు, సింహాసనాలు కావచ్చు. అదృశ్యమైన సింహాసనాలు ఉన్నాయి, అదృశ్యమైన అధికారాలు ఉన్నాయి, అదృశ్యమైన కంటికి కనిపించని పరిపాలన ఉంది. దృశ్యమైన అధికారాలు ఉన్నాయి, దృశ్యమైన సింహాసనాలు ఉన్నాయి. దృశ్యమనగా కంటికి